నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సొలొమోను రాజు రాసిన ప్రసంగి గ్రంథంలో ఈ అధ్యాయంలో జననం, మరణం, ఏడుపు, నవ్వు, నిర్మాణం, కూల్చడం ప్రతి దానికి సమయం ఉంది అని 3వ అధ్యాయం 1-8 వచనాలు తెలుపుతూ ఉన్నాయి. తగిన కాలమునందు సమస్తమును చక్కగా ఉండునట్లు ఆయన నియమించి ఉన్నాడు అనగా సరైన సమయంలో సరైన పని చేస్తాడు. దేవుని ప్రణాళిక మనకు అస్సలు అర్థం కాదు. విశ్వాసంతో దానిని మనం నమ్మాలి. దేవుని సమయాన్ని నమ్మితే ఆలస్యం అనిపించినా అది దేవుని యొక్క పరిపూర్ణ సమయంగా మనం గుర్తించాలి. మన ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం కావాలనుకోవడం కాక సహనము కలిగి ఉంటే దేవుడే మన సమస్యను తన ఆధీనంలోనికి తీసుకుని పరిష్కరిస్తాడు. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు మనకు ఆశీర్వాదం అని గ్రహించి దేవుని ప్రణాళిక మనకు అర్థం కాకపోయినా అదే కోరుకునే వారమై ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతాయి. ఈ వచనం నుండి విశ్వాసులంగా మనం దేవుడు ఎట్టి రీతిగా మనల్ని ప్రేమించాడో అలా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండి ఆయన చిత్తం మన చిత్తంగా మార్చుకుని అదే మన జీవితానికి ఆశీర్వాదం అని నమ్మి విశ్వాసంలో స్థిరంగా నిలబడితే మనం కీడుని ఎదుర్కొంటున్నా సరే అది మన మేలుకే దేవుడు మార్చి మనలను బలపరుస్తాడు. మనం గుర్తుంచుకోవలసిన ఒక గొప్ప సత్యం, దేవుని యొక్క సమయం, ఆయన ప్రణాళిక మనకు మన జీవితానికి మేలు, ఆశీర్వాదం అని. ఆమేన్.